ఒక ఊరిలో రాజు అనే యువకుడు ఉండేవాడు. అతనికి చిత్రలేఖనమంటే చాలా ఇష్టం. గొప్ప చిత్రకారుడు కావాలని అతని కల. కాని అతను వేసే చిత్రాలను చూసి ఊరి జనం, నీకసలు ప్రతిభే లేదు, ఈ గీతలు ఎవరికి అర్థమవుతాయి అని ఎగతాళి చేసేవారు. అందరి మాటలు విని రాజు నిరుత్సాహపడి తన కుంచెను పక్కన పడేసి బొమ్మలు వేయడం మానేశాడు. ఇది గమనించిన ఒక వృద్ధ చిత్రకారుడు రాజు దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు: రేపు నువ్వు ఒక అద్భుతమైన బొమ్మ గీసి దాని కింద దీనిలో తప్పులు ఉంటే గుర్తించండి అని రాసి కూడలిలో పెట్టు. రాజు అలాగే చేశాడు. సాయంత్రం వెళ్లి చూసేసరికి ఆ బొమ్మ నిండా పెన్నుగీతలు, తప్పులు ఎంచిన గుర్తులు ఉన్నాయి. రాజు చాలా బాధపడ్డాడు. మరుసటి రోజు ఆ వృద్ధుడు మళ్ళీ వచ్చి, ఈరోజు కూడా అదే బొమ్మ గీయి, కాని ఈసారి దాని కింద దీనిలో తప్పులు ఉంటే సరిదిద్దండి అని రాయి అన్నాడు. రాజు అలాగే చేశాడు. సాయంత్రం వెళ్లి చూస్తే ఆ బొమ్మ మీద ఒక్క గీత కూడా లేదు. ఒక్కరు కూడా తప్పును సరిదిద్దే ప్రయత్నం చెయ్యలేదు. లోకంలో తప్పులు వెతికేవారు వేలల్లో ఉంటారు, కాని ఆ తప్పును సరిదిద్దేవారు లేదా మీకు సహాయం చేసేవారు చాలా అరుదుగా ఉంటారు.